హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూట్. సో ఏఎల్పి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది, కానీ నోటిఫికేషన్లో డేట్స్ మనకు మెన్షన్ చేయలేదన్నమాట. కానీ టెంటేటివ్ డేట్స్ నిన్న మనకు రిలీజ్ అయినాయి. సో ఎప్పుడు ఈ CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుందని చెప్పేసి డేట్స్ అంటే మంత్స్ మనకి మెన్షన్ చేశారు. సో మనకు ఆల్రెడీ తెలుసు CBT 1 ఉంటుంది, దాని తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBT 2 ఉంటుంది. CBT 2లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. CBT 2లో ఉన్న పార్ట్ ఏలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు CBAT అంటే సైకోమెట్రిక్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఓకే, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సెలెక్ట్ అవుతారు. దాని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఎనీవే ఫస్ట్ మనకి CBT 1 ఎప్పుడు ఉంటుందో చూద్దాం. ఓకే, సో ద CBT 1 ఎగ్జామ్స్ ఫర్ ద పోస్ట్ ఆర్ టెంటేటివ్లీ షెడ్యూల్ టు బి హెల్డ్ బిట్వీన్ జూన్ అండ్ ఆగస్ట్. అంటే జూన్ నుంచి మనకి ఆగస్ట్ మధ్యలో ఉంటాయి. ఓకే, సో మ్యాక్సిమం ఆగస్ట్ వరకు మన ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, CBT 1 అనేది మనకి ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. CBT 1 ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో దీంతో పాటు మనకి ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, సో JEE నోటిఫికేషన్ వస్తుంది, NTPC నోటిఫికేషన్ వస్తుంది. వాటి ఎగ్జామ్స్ కూడా CBT 1లో ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ CBT 2 ఎగ్జామినేషన్ ఓకే ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్. ఓకే, సెప్టెంబర్లోనే ఉంటుంది. CBT 1 మనకు ఆగస్ట్ వరకు ఉంటుంది. సో నెక్స్ట్ సెప్టెంబర్లోనే సెకండ్ స్టేజ్ ఎగ్జామ్స్ ఆర్ టెంటేటివ్లీ షెడ్యూల్ టు టేక్ ప్లేస్ ఇన్ సెప్టెంబర్ 2024. అంటే CBT 1కి CBT 2కి మధ్యలో గ్యాప్ ఏం లేదు. ఓకే, సో మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక్కటే. ఓకే, CBT 1కు CBT 2కి గ్యాప్ లేదు, అందుకనేసే ముందే మనము టెక్నికల్ కూడా చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరైతే ట్రేడ్కి సంబంధించిన కోచింగ్ కావాలనుకుంటున్నారో, ఓకే, ఎలక్ట్రికల్కి సంబంధించిన ట్రేడ్స్ కానీ మెకానికల్కి సంబంధించిన ట్రేడ్స్ కానీ మనం ఆల్రెడీ చెప్పాం. ఎలక్ట్రీషియన్ అయితే డైరెక్ట్గా మీరు ఆన్లైన్ కోర్స్ తీసుకోవచ్చు, లేకుంటే ఆఫ్లైన్లో రావచ్చు. సో అలానే సో మెకానికల్కి సంబంధించిన ఫిట్టరు, R&AC, అలానే డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, హీట్ ఇంజిన్, ఈ బ్రాంచెస్కి మనము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో ట్రేడ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అలానే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి CBT 1 అండ్ CBT 2 డేట్స్ అనమాట. సో నెక్స్ట్ CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే సో మనకి నవంబర్లో ఉంటుంది. ఓకే, సెప్టెంబర్ తర్వాత సో నవంబర్ ఇక్కడ సో 1 మంత్ గ్యాప్ అనేది ఉంటుంది. CBATకి సో మనము స్పెషల్గా సో మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది మీరు అప్పుడు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మనకి నవంబర్ లేదా డిసెంబర్లోనే సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ ఎవరైతే అప్లై చేయలేదు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసేయండి. 19/02/2024. ఇక్కడ చాలా మంది సో డౌట్స్ అడుగుతున్నారు. ఓకే, సో కొన్ని మిస్టేక్స్ చేసినా మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ మిస్టేక్ చేసినా కానీ ఓకే మనం మధ్యలో ఎడిట్ చేసేదానికి ఉండదు. సో 20 నుంచి ఓకే, సో ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 29th వరకు సో మనము సో దీన్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే సో డెఫినెట్గా సో వాటిని ఈ మధ్యలో మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరికైతే దీని గురించి కోచింగ్ కావాలో ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో మా నెంబర్స్ కాల్ చేయండి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకునే తర్వాత కోచింగ్ అనేది జాయిన్ అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.